మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. ప్రధానంగా వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణలో గ్లోబల్లో గుర్తుండిపోయేలా అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సమీపంలో 3 హెలిప్యాడ్లు 10 జీబీపీఎస్లతో నిరంతర ఇంటర్నెట్ సేవలు, కట్టుదిట్టమైన భద్రత, అణువణువున తనిఖీలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష. అయితే చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ప్రాంగణంలో సిద్ధమవుతున్న భారీ సెమినార్ హాలు, కొనసాగుతున్న చదును చేసే పనులు. ఇక్కడ చూసుకున్నట్టయితే తరలి రండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు కండి. టోనీ బ్లేయర్, ఎరిక్ స్వీడర్, ఎలన్ మాస్క్ సహా 3000 మంది ప్రముఖులకు సీఎం పేరిట ఆహ్వాన లేఖలు పంపించినట్టు కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇదే విషయంపై విశ్లేషించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. అమ్మా విజయ, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే మన ఈ తెలంగాణ ఈనాడు చూస్తున్నాము. గ్లోబల్లో గుర్తుండిపోయాలంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్, రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక ఆహ్వాన పత్రిక 3000 మందికి ప్రముఖులకు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు కూడా మనం ఒక వార్త చూస్తున్నాము. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన సంగతి అందరికీ తెలుసు విజయ్ గారు. అట్లాంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నారు. కానీ మనకున్న అడ్వాంటేజ్ వేరు. గ్లోబల్ గా చూస్తే ఇండియాలో ఒక నాభి లాంటి అది మన ప్రదేశం. అట్లాగే దక్షిణ భారతదేశానికి ఒక రకంగా గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అంటాం మనం. దాంతో పాటు 2వ రాజధానిగా అర్హమైన ఏదైనా సిటీ ఉందంటే ఇవాళ హైదరాబాద్ అని చెప్పి నేను చెప్పిన మాట కదా. అంబేద్కర్ గారు 56 కంటే ముందే, దాదాపు అదొక 75 ఏళ్ళ క్రితం ముందే చెప్పారు ఆయన. అంటే వికేంద్రీకరణ సూత్రం ప్రకారం దేశవ్యాప్తంగా ఢిల్లీ, చెన్నై, మద్రాస్, మన అట్లాగే కలకత్తా, ముంబైతో పాటు అప్పట్లో 5వ నగరంగా మనది ఉంది. ఇప్పుడు బెంగళూరు, అట్లాగే అహ్మదాబాద్ ఎదిగింది. ఈ 7 నగరాల్లో కూడా లివబుల్ నగరం అంటాం మనం. అంటే జీవన పరిస్థితులు బాగుండి అన్ని భాషలు, అంటే విశ్వ నగరం కదా. ఇక్కడ ఈ మధ్యన ఒక 2-3 వేరే దేశస్తులు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు హమారా హైదరాబాద్ అంటున్నారు. హమారా హైదరాబాద్ అనే ఒక స్లోగన్ వచ్చేసింది. కనుక ఇటువంటి భౌగోళికంగా, భాషాపరంగా ఎలాంటి సమస్య లేకుండా, శీతోస్థితి పరంగా కూడా, వాతావరణ పరంగా కూడా చూస్తే మన హైదరాబాద్ కున్న గొప్పతనం వేరు. కనుక అట్లా 450 సంవత్సరాల పురాణ షహర్ ఇది. దాంతోపాటు ఆధునిక హంగులు కూడా ఉన్నది. కనుక ఇవాళ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మననే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏరో సంస్థ, అంకుర సంస్థలు కూడా అంకురార్పణ చేశారు మనకు వర్చువల్ గా. దాంతో పాటు మోడీ గారిని కూడా పిలుస్తామంటున్నారు దీనికి, గ్లోబల్ సమ్మిట్ కి స్వయంగా ఆహ్వానిస్తారని రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు. మన ఏవియేషన్ రంగంలో సాధించిన అద్భుతం గురించి మన రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న సభలో ఢిల్లీ నుంచి ఆయన మోడీ గారు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చే గ్లోబల్ సమ్మిట్ కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక 10 రోజులు మాత్రమే మిగిలింది, 8 రోజుల మధ్యన. కనుక ఈ పెట్టుబడులు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా మీరన్న ఎలన్ మాస్క్ నుంచి మొదలుకుంటే అందరూ నమ్మన్నారు. ఆహ్వానం మనది, రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ మొత్తం మీద మాత్రం ఈ సమ్మిట్ జరిగిన తర్వాత అద్భుతమైన పెట్టుబడులు మనకు వస్తాయని ఉద్దేశం కలుగుతుంది నాకైతే. అంటే రాష్ట్రంలో వికేంద్రీకరణ, దాంతో పాటు వరంగల్, నిజామాబాద్, అట్లాగే కరీంనగర్, అట్లాగే మా ఖమ్మము, మహబూబ్ నగర్, అన్ని చోట్ల పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటాయి. భూములు కూడా అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ORR ఉంది, ఆ తర్వాత RRR రాబోతుంది. ఈ మధ్యన కూడా పరిశ్రమలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇటీవల హిల్ట్ పాలసీ తీసుకొని సరే పరిశ్రమలు మొత్తం తరలిస్తారా, సగం తరలిస్తారా, కానీ మొత్తం మీద కొత్త పరిణామం జరుగుతుంది. కనుక ఒక రకంగా తూర్పు అట్లాగే ఉత్తర హైదరాబాద్ కు మంచి అవకాశాలు నాకు అనిపిస్తున్నాం. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. ఎవరిని నిలుపుదాం, ఎలా గెలిపిద్దాం అంటూ కూడా పల్లె పోరుపై ప్రధాన పార్టీలు వ్యూహ రచన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బారాస, భాజపా. అంటే ఇక్కడ మనం ప్రధానంగా కొన్ని హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దిశానిర్దేశం, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో కార్యకర్తలకు బారాస ఎమ్మెల్యే సూచన, అలాగే కరీంనగర్ జిల్లాలో శ్రేణులకు భాజపా ఎంపీ దిశానిర్దేశం. అవునన్న లేక కాదన్న లేక అన్నట్టు కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇలాగే ఇంకో హెడ్లైన్ ఏంటంటే పంచాయతీ ఎన్నికలకు 2వ రోజు భారీగా నామినేషన్లు, సర్పంచ్లకు 4901,
వార్డు నెంబర్లకు 9643 శనివారమే చివరి రోజు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. ఈ వార్తకు సంబంధించి మీరేమంటారు? ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసిన సందర్భంలో వస్తాయా రావా అనే అనుమానాలు అసంఖ్యత వ్యక్తం చేసిన సందర్భంలో అనుకోకుండా వచ్చినాయి. మెడకు పడ్డ పాము కరవక మానదని సామెత. అన్ని రాజకీయ పార్టీలు కూడా మళ్ళీ వాయిదా పడితే అనుకున్నారు. గతంలో చూసాం కదా, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ పడ్డం కూడా వాయిదా పడ్డది. నిన్న కోర్టు తేల్చేసింది క్లియర్ గా. ఏంటంటే ఇక వాయిదా సమస్య లేదు, పాత రిజర్వేషన్ ప్రకారం పోతున్నారు కనుక ఏమైనా రిజర్వేషన్ల పొరపాటు ఉంటే ఆయా పంచాయతీలను పరిశీలించి ప్రత్యేకంగా ఆ పంచాయతీకి స్టే ఇవ్వడము లేకుండా చేస్తాం, కానీ అన్ని ఎన్నికల్లో ఆపలేమని నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. కనుక ఎన్నికలు ఆగవని అర్థమైంది ఒకటి. ఎందుకంటే గతంలో కూడా అన్నారు కానీ మేము ఆపడం లేదు కదా, మీరు పాత రిజర్వేషన్ తో పడితే ఎన్నికలు జరిపితే వద్దనిలే కదా అని అంతకుముందే అనేది నిన్న కూడా క్లియర్ చేసేసారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు స్టే లభించలేదు. చాలా సంఘాలు వేసినాయి, లభించలేదు. కానీ ఎక్కడికక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు, మహబూబ్ నగర్ లో కొన్ని, మహబూబాద్ లో కొన్ని జిల్లాల్లో 1-2 పంచాయతీలకు స్టే విధించడం జరిగింది ఎన్నికలకు. ఇక క్లియర్ కావడంతో నిన్న నామినేషన్ల పర్వం ఎందుకు పెరిగిందంటే మొన్న మొదటి రోజు కొంచెం సందిగ్ధం ఉండే, హైకోర్టు ఏం చెప్తుందో ఇవాళ అని చెప్పి. నిన్న తేల్చేసింది కనుక సమస్య లేదు. నిన్న అందుకని నామినేషన్ పెరిగింది. ఇవాళ లాస్ట్ డేట్, అంటే మొదటి విడత రేపు డిసెంబర్ 11వ తేదీన జరగబోతుంది ఎన్నికలు. 10వ తేదీకి 9వ తేదీ సాయంత్రానికే ప్రచార సమాప్తి అయిపోతుంది. ఇక మిగిలిన 8 రోజులు మాత్రమే. 8 రోజులలో కూడా 10 రోజులలో కూడా మనకు రేపు స్క్రూటినీ ఉంటుంది, ఎల్లుండి ఏమో విడ్రాయల్స్, తర్వాత 3 నుంచి 3కు విడ్రాయల్స్ అయిపోతాయి. కేవలం 7 రోజుల టైం. ఇంకా అసెంబ్లీకి అట్లయితే, పార్లమెంట్ అసెంబ్లీకి అయితే 14 రోజుల టైం ఉంటుంది మధ్యాహ్నం. కానీ దీనికి 7 రోజులే మధ్యాహ్నం టైం కనుక 11 డిసెంబర్ నాడు మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే మీరు అన్నట్టు ఎవరు నిలబడదామని సమస్య లేదు, అందరూ నిలబడతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ నామినేషన్లన్నీ పడ్డ తర్వాత మన అభ్యర్థి ఎవరు అని నిర్ణయించడానికి సంప్రదింపులు చేస్తారు. కొన్నిసార్లు ఏమంటారంటే మేము గట్టిగా ఇద్దరం పోటీ చేస్తాం, ఎవరు గెలిస్తే మీ పార్టీ కదా, ఎవరు గెలిచినే ఉంది అని కూడా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఆయా పార్టీల గుర్తులు లేవు ఇక్కడ, కానీ పార్టీల అభ్యర్థులను గట్టివాడిని నిలబెడితే బాగుంటది కదా అని అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్ వేసేదాకా ఏమన్నారు, వేసిన తర్వాత సంప్రదింపులు జరుగుతాయి. చాలా సార్లు సంప్రదింపుల్లో కొంత డబ్బులు కూడా పే చేసి మనవాడే కదా, ఆర్థికంగా ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు కదా పార్టీ కోసం అని చెప్పి వారికి అట్లా కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏకగ్రీవాలు కూడా ఇప్పటికే మొదలైనవి అంటున్నారు. దాంతో రేపు అంటే నామినేషన్ పడిన తర్వాత రేపటి నుంచి మొదలైతే ఇంకా ఇప్పటికే రకరకాల ప్రలోభాలు చెప్తూ ఏకగ్రీవాలు చేస్తున్నారు అంటున్నారు. ఈ ఏకగ్రీవాల విషయంలో మేము ఒక నిన్ననే మేము ఎలక్షన్ కమిషన్ రాణి కుమిదిరి గారికి కలిసి వచ్చాం. ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు లోపపూరితంగా, అంటే లోపాయకారిగా ఒప్పందాలు, దాంతో పాటు కొన్ని తాయిలాడిచ్చే ఒప్పందాలు చేసుకుంటే కరెక్ట్ కాదు. ఒక ఏకగ్రీవం బదులు ఏకగ్రీవ ఎన్నిక ఎక్కడైనా జరిగితే అక్కడ పరిశీలించాలి, ఏమన్నా డబ్బులు మారినాయా, వేలం పాటలు జరిగినా పరిశీలించాలి. జరగకుండా ఉండడానికి పరిష్కారం చెప్పినాం నిన్ననే. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక రామ్మోహన్ రావు అంటే నిలబడ్డాడు అనుకోండి, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు లేరు, 10 మందిని నేను కట్టుకున్నాను, అయిపోయింది. కానీ ప్రజల ఓటు హక్కు నిరాకరించినట్టుగా ఏకగ్రీవం అంటే ప్రజల ఓటు హక్కు నిరాకరించకుండా నోటాని ఒక అభ్యర్థిగా భావించి నోటాకు క్యాండిడేట్ ఒకటే క్యాండిడేట్ ఉంటే పోటీ పెట్టమంటున్నాం. అప్పుడు ఏమవుద్దంటే ఎన్నిక జరుగుతుంది, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రామ్మోహన్ రావు మంచోడైతే గెలిపిస్తారు, లేకపోతే నోటాకి వేస్తారు. రామ్మోహన్ రావు ఇష్టం లేదు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. ఏకగ్రీవ ఎన్నిక పేరు మీద ఆ గ్రామస్తుల ఓటు హక్కును తిరస్కరించొద్దు, ఆ గ్రామస్తుల ఓటు హక్కును నిరాకరించొద్దు అనే నినాదంతో నిన్న మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టాం. అట్లాగే రాణి కుమిదిరి గారు కూడా కలిసి, ఎలక్షన్ కమిషన్ గారు కలిసి ఈ ప్రతిపాదన పొందించాం. కానీ ఇప్పుడు మా చేతిలో ఉంది, రామ్మోహన్ రావు గారు ఏం లేదు, ఏం చేయలేము మేము అన్నారు కనుక నిజంగా వాళ్ళ చేతిలో లేదు, ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది. కానీ నెక్స్ట్ తరానికైనా, వచ్చే ఎన్నికలకైనా పనికొస్తుందనే ఉద్దేశంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లాగే మండలాలు, జిల్లా పరిషత్ పనికొస్తే ఉద్దేశంగా మేము ప్రతిపాదన చేసాం. ఇది చాలా మంది ఆహ్వానిస్తున్నారు. ఇంకా యూనిక్ ప్రతిపాదన. ఏకగ్రీవ ఎన్నికలంటే చాలా మంది తాయిలాడు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, వేలం పాటలు వాడి, అంటే ప్రజలకు పూర్తిగా మేము మొత్తం 5 సంవత్సరాల పన్నులు మేమే కడతామని కొందరు అట్లా ఇస్తున్నారు. వ్యక్తిగతమైన లంచమే కదా ఇది. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే నోటా అనే ఒకటి ఉన్నది కనుక 10 మంది నిలబడ్డా నోటా ఉంది, ఒక్కటి నిలబడ్డా నోటా అనే అంటే వర్చువల్ అభ్యర్థిగా, ఊహాజనిత అభ్యర్థిగా నిలబెట్టి ఆ గ్రామస్తులు నిజంగానే ఆ ఏకగ్రీవ అభ్యర్థిని అనుకుంటే మంచిదే. ఒక్క ఓటు నోటాకి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఆ అభ్యర్థి పోటీ చేయకుండా, అంటే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయొచ్చు. కొత్త వాళ్ళని మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. అట్లా పెద్దగా జరగవు, కానీ ఒక భయం ఉంటది అన్నట్టు. అంటే ఏకగ్రీవ ఎన్నిక అంటే మేము ఆ 4 అభ్యర్థులను, పోటీదారులను విరమించుకోవాలి చేసి, అట్లానే ప్రజల ఓటు హక్కును నిరాకరించి, అందరికి ఇష్టం కావాలని ఏం లేదు కదా ఏకగ్రీవ ఎన్నికల్లో. వాళ్ళు
దొంగ చీకటి ఒకటైనట్టు, లేకపోతే ఒక నలుగురు ఒకటైతే లాభం లేదు కదా. అందుకని ఈ ప్రతిపాదన పెట్టాం. ఈ ప్రతిపాదన వచ్చే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పరిశీలించాలని కోరుతున్నాం. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఆయుధాలు వదిలేద్దాం, జనవరి 1న ఆచరణ. మావోయిస్టు పార్టీ ఎంఎంసీ అలాగే ఎస్జెడ్సీ ప్రతినిధి అనంత్ పిలుపు ఇచ్చారు. సాయుధ పోరాటానికి ప్రస్తుత పరిస్థితులు అనువుగా లేవని కూడా స్పష్టత అని కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను బట్టి మీరేమంటారు రామ్మోహన్ గారు? ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ విజయ, 15 రోజుల క్రితమే ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు పంపారు. వాళ్ళు స్పష్టమైన లేఖలో పేర్కొంది ఏంటంటే, మామూలుగా జనజీవన స్రవంతిలో ఉన్న పార్టీలు కానీ లేకుంటే ప్రభుత్వానికి కానీ ఒక వెసులుబాటు ఉంటుంది. కమ్యూనికేషన్ ఈజీగా, ఇప్పుడు మనం అనుకుంటున్నాం నిమిషాల్లో ఏదైనా వార్త వస్తే మనం ఆపేస్తాం, ఆ వార్త ప్రసారం చేస్తాం, కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మరి నిషేధిత పార్టీ కనుక మేము కింది నుంచి పై దాకా, పై నుంచి కిందికి అంటే ప్రపోజల్ పంపడానికి, మళ్ళీ దాని అభిప్రాయం తెప్పించుకోవడానికి ప్రజాస్వామ్యయుతమైన పార్టీ కనుక మాది కింది నుంచి పైకి, పైకి నుంచి కిందికి సమాచారం మార్పిడి జరగడానికి టైం పడుతుంది. సుమారు 2 నెలల టైం ఇవ్వని ఇదివరకు 15 రోజులు టైం అడిగారు. జనవరి 1 నుంచి మొదలయ్యే ఈ వారోత్సవాలు మేము జరపడం లేదు. ఈసారి అమరవీరులది కానీ లేకుంటే ఇవి జరపడం లేదు. మేము దీన్ని వాయిదా వేసుకుంటాం. ఒకవేళ జనవరి 1 లోపల మీరు కనుక నిర్ణయం తీసుకొని చెప్తాం, కనుక టైం ఇవ్వండి, ఆపరేషన్ కాగా ఆపండి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే 15 రోజులకి ప్రతిపాదన పట్టించుకోలేదు. మళ్ళీ కొత్తగా నిన్న కూడా ఆ లేఖ రాశారు. లేఖ నిజమా కాదా అనడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే గతంలో అదే ప్రతిపాదన, ఇప్పుడు కూడా అదే ప్రతిపాదన చేశారు. కనుక నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, నిజంగానే వాళ్ళు టైం అడిగారు కదా, ఈ నెల రోజులు అయితే పెట్టయిపోరు. వాళ్ళు చేసిన అనుకోండి, ఆటోమేటిక్ గా మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మీ చేతిలో ఇప్పుడు టెక్నాలజీ అంతా ఉన్నది, ఎక్కడికక్కడ ఆపరేషన్ కాదు. తాత్కాలికంగా వీటి కాల్పులు విరమించాలి. వాళ్ళు కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రం సాధ్యం అవుతుంది. అన్నిటికీ రాజీ మార్గం అన్నట్టు సంప్రదింపుల ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుంది. అంతకంటే లేదు. ఇట్లా చంపుకుంటూ పోవడం కంటే, ఒకవేళ నిజంగానే వాళ్ళందరూ లొంగిపోతామంటే ఖచ్చితంగా వాళ్ళ అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పవుతుంది. అంటే వాళ్ళు తప్పనిసరి ఇవ్వాలి కాకపోతే రేపు. అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అది కరెక్ట్, కానీ మార్గం తప్పు. లక్ష్యం ఎంత మంచిదైనా సరైన మార్గం లేకపోతే చేరలేమని గాంధీ మహాత్ముడు ఎప్పుడో ఉన్నారు. లక్ష్యం ఎంత ఉన్నతమైనా సరే మార్గం కూడా అంత ఉన్నతంగా ఉండాలి. అంటే వ్యక్తి నిర్మూలన ద్వారా, బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది ఎంత తప్పో, అట్లాగే అదే బుల్లెట్ ద్వారా మిమ్మల్ని నిర్మూలిస్తామనేది కూడా తప్పే. ప్రైవేట్ హింస కన్నా రాజ్య హింస ఇంకా సరైనది కాదు. మన పిల్లలు వాళ్ళందరూ విదేశస్తులు కాదు, మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు తప్పేముంది? పెద్దలుగా గద్దలుగా మారిపోయి ఆర్థిక అసమానతలు పెరిగిపోయి కింద అందరూ మరింత పేదలుగా మారుతున్న సమయంలో ఆర్థిక అభివృద్ధి సాధించడం కానీ సమతుల్యం కాలేదు కదా. దాని మీద అంటున్నారు. భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం పోరాడిన ఆనాటి వాళ్ళ పరిస్థితి లేవు. ఇవాళ జియో పాలిటిక్స్ వచ్చేసినాయి రకరకాలుగా. అంటే ఆర్థికంగా అప్పటి సామాజిక పరిస్థితి లేవు ఇప్పుడు. కనుక అడవుల్లో ఉండి యుద్ధం చేసిన దానికంటే జీవన స్రవంతిలో కలిసి ఇవాళ ప్రజాస్వామిక పోరాటాలు చేయాలని ఇటుపక్క కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళు కాల్పులు ఆపమని ప్రభుత్వానికి ఎంత పిలిపిస్తున్నామో, ఇటుపక్క కూడా మరి ఇటువంటి హింసాత్మక చర్యలు పాల్పడకుండా, తీవ్రవాద చర్యలు పాల్పడకుండా వామపక్ష తీవ్రవాదాన్ని విరమించుకొని వస్తే బాగుంటుందని. అప్పుడు ఏమైందంటే, జనజీవన స్రవంతిలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నది. మంచి ప్రజాప్రతినిధి కావచ్చు, దాంతో పాటు ప్రజల్లో ఒక సంఘ నాయకుడిగా ఉండి కూడా చాలా మంచి పనులు చేయొచ్చు. అంటే సమాజాన్ని జాగృతం చేయడం, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఈ సమాజంలో జనజీవన స్రవంతిలో కలవడం మాత్రమే ఒక మార్గం అని చెప్పి అటుపక్క ఇద్దరికి విజ్ఞప్తి చేస్తాం. మనం మధ్యవర్తులు అవ్వాలని చెప్పాలంటే సమాజంలో మీడియా కానీ, మీరు కానీ, నేను కానీ. కనుక ఇటు ప్రభుత్వానికి కాల్పులు ఆపమని, ఇటు వీళ్ళు కూడా మళ్ళీ విధ్వంస చర్యలు పాల్పడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనవరి 1 నుంచి మొత్తం పూర్తిగా ఆయుధాలు అప్పగించడం లొంగిపోతామంటే చివరి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కగారు అంటేనే ఆఖరి పోరాటం ఎప్పుడు అంతరం కావాల్సిందే కదా. మనుషులు చచ్చినాక అంతం కావడం బదులు మనుషులు చావక ముందే అంతం కావడం మంచిది అంటున్నాం. ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా ఈ మానవ హననాన్ని, అటు దుర్మార్గాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. కాళోజీ యూనివర్సిటీ వీసీ రాజీనామా, అక్రమాలపై సీఎం ఆగ్రహం, చర్యలకు ఆదేశం, వెంటనే సంబంధిత దశం గవర్నర్కు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే కాళోజీ యూనివర్సిటీలో అవకతవకలు జరిగినాయి, ఆరోపణలు జరిగినాయి అంటూ కూడా వెంటనే అక్రమాలకి అరికట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. దానికి సంబంధించి రాజీనామా కూడా తను తీసుకున్నట్టు తెలిసింది. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు అసలు?
గతంలో ముఖ్యమంత్రి గారు వరంగల్ వెళ్ళినప్పుడే కొన్ని విషయాలు ఆయన దృష్టికి వచ్చినాయి. ఉమ్, దాన్ని వెంటనే కాకుండా పరిశీలించి చేద్దాం అనుకున్నట్టున్నాడు. టైం తీసుకున్నాడు. టైం తీసుకోవడం మంచిది అంటున్నాను. అక్రమాలు బయటపడుతున్నాయంటే తప్పనిసరి చర్య తీసుకోవాల్సిందే కదా. ఉమ్, అందుకని వారు రాజీనామా చేయకుండా గౌరవంగా రాజీనామా చేయాలని కోరింది. లేకపోతే ఏంటంటే తీసేయడం సమస్య కాదు. గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు సస్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ వేరు, ఛాన్సలర్ గవర్నర్ గారు కనుక యూనివర్సిటీస్ మీద చేయొచ్చు. కనుక గతంలో ఈ అక్రమాల మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కనుక ఎట్లా వదిలించుకుంటామంటే ఆయన ద్వారానే ఒక మంచి పదవి కనుక ఉన్నతాధికారి కనుక ఆయన ద్వారా చేద్దాం అనుకున్నారు. మంచి పని. అదృష్ట రుజువు ఆయన తప్పు చేసిండు అని అనుకోవడానికి వీల్లేదు కానీ తప్పుకున్నారు. మా గౌరవంగా తప్పుకున్నారు. దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి నేను. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. 1న విలీనం జిహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపేందుకు రంగం సిద్ధం. 2007 మాదిరే శివారు ప్రాంతాలన్నీ గ్రేటర్లోకి తీసుకున్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ చివార్లో ఉన్న ప్రాంతాలన్నిటి కూడా విలీనం చేస్తున్నట్టు వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారా మోహన్ గారు? మొన్ననే కేబినెట్ తీర్మానం చేసిందమ్మా. కేబినెట్ తీర్మానం మేరకు మరి రేపు కలుపుతూ ఒక జీవో ఇష్యూ చేస్తుండొచ్చు. కానీ అది అసెంబ్లీ తీర్మానం అట్లాగే చట్టంలో మార్చాలి. అంటే మనకు జిహెచ్ఎంసీ చట్టంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మార్చాల్సి ఉన్నది. ఒకవేళ ఇప్పుడు కౌన్సిల్ అయితే ఉన్నది కనుక ఈ కౌన్సిల్ చివరి సమావేశం మరోసారి జరిగినా ఆశ్చర్యం లేదు. అక్కడ చట్టం ఆమోదించాలి. అట్లాగే అసెంబ్లీ కూడా ఆమోదించాలి. ఈ చలికాలం శీతాకాల సమావేశాల్లో ఆమోదిస్తారనుకుంటున్నాం. అంటే ఆ సమావేశాలు రన్నింగ్ లో లేవు కనుక జీవో ఇష్యూ చేసి ఆ తర్వాత ఆర్డినెన్స్ గా మార్చడం లేకపోతే దాన్ని మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఆమోదించడం చేస్తే మంచిదే. అంటే ఇవాళ 1,70,00,000 మంది ప్రజలతో దేశంలో అన్ని బృహత్ నగరాల కంటే పెద్ద నగరంగా తయారవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల కొంచెం అవతల కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న మొత్తం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కలిపారు. దీనివల్ల ఏమైందంటే సమీకృత అభివృద్ధి జరుగుతుంది. కానీ వికేంద్రీకరణ కూడా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాగే ఒకే నగరంగా మొత్తం అంటే అభివృద్ధి సమతుల్యత ఉండదు. అట్లాగే ఇప్పటికే ఉన్న జిహెచ్ఎంసీకే అధికారులు సరిగ్గా లేరు, అట్లాగే పనులు సరిగ్గా కావడం లేదని ఆరోపణ ఉంది కనుక దాన్ని 4 కార్పొరేషన్గా విభజించి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇంకా గట్టిగా మాట్లాడితే సెంట్రల్ కూడా ఒకటి చేస్తే మీకు ముంబై చూసాం. బృహత్ ముంబై వేరే ఉంటది. థానే నుంచి మొదలు పెడితే 9 కార్పొరేషన్లు ఉన్నాయి అక్కడ. అట్లాగే మొన్నటిదాకా ఢిల్లీలో కూడా ఉత్తర, దక్షిణ, సెంట్రల్ ఢిల్లీ కార్పొరేషన్ ఉంటే మొన్న కలిపారు. 2022 కలిపారు. ఆ ప్రయోగం కూడా చూడాలి. కలిసి ఉంటే బాగుంటుందా, నేను చెప్పినట్టు విడగొడితే బాగుంటుందా? కోరు హైదరాబాద్ సిటీని ఒక కార్పొరేషన్ గా 4 వైపున 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అవుతే సమీకృత అభివృద్ధి అందరికి నోడల్ లేనిసి పెట్టాలి. వీళ్ళందరి మీద ఎట్లా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటాడు, అట్లానే కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఉంటాడు. ఇవన్నీ చూసుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. కనుక ఇవన్నీ కలిపి నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం వ్యవహరించి ఎక్కడికక్కడ అది వికేంద్రీకరణ చేస్తే అన్ని దిక్కులు అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఏమైంది అంటే మళ్ళీ 4 వైపులా ఏదో ఒక అసమగ్రత ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్ బాగా పెరుగుతుంది. ఐటీ కంపెనీలు అటే పోతున్నాయి, ఉద్యోగులు అటే పోతున్నారు. నల్లగండ్ల ఇంతకుముందు కోకాపేట ఇవన్నీ చూసాం కదా. 136 కోట్లకు ఎకరం అమ్మింది. అంతకుముందు 177 కోట్లకు ఎకరం అమ్మింది. అట్లా ఎందుకు కావాలి? కనుక తూర్పు, ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడాలంటే ఈ 4 కార్పొరేషన్ చేయడం లేకుంటే 5 కార్పొరేషన్ చేయడం సరైనది అనుకుంటున్నాను. అప్పుడు వ్యవహారం కూడా ఈజీగా అవుతుంది. అట్లా అభివృద్ధి కూడా సమతుల్యత ఉంటుంది. అన్ని వైపులా అభివృద్ధి ఉంటుంది. ఎవరు ఏ కార్పొరేషన్ దానిలో కూడా కౌన్సిలర్స్ అంటే కార్పొరేటర్లు కూడా తక్కువ మంది ఉంటారు. 10 మందిలో పాము జావది కనుక 10 మంది ఇప్పుడు 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇవన్నీ కలిపిన తర్వాత కనీసం 200 నుంచి 250 కార్పొరేటర్లు వస్తారు. 250 అంటే పెద్ద అసెంబ్లీ. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎంతమంది వస్తారు. ఇంకా కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి 300 మంది అవుతారు. ఈ 300 మందిని ఒకే దగ్గర కూర్చొని సమావేశం జరిపితే ఎవరు అరనిరోధన అవుతుంది. కనుక ఎక్కడికక్కడ కార్పొరేటర్లు 50-60 మంది మించకుండా 5 కార్పొరేషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడికక్కడ ఒక కేంద్రీకరణ జరుగుతుంది. మేయర్ల ఎంపిక కూడా మంచి జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే వికేంద్రీకరణ వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కేంద్రీకృత పాలన ఎప్పుడు సరైనది కాదు. వికేంద్రీకరణ చేయమని కోరదాం, కానీ మంచిది. ఎందుకంటే ఈ సమగ్ర అభివృద్ధికి సమన్వయం చేసుకోవడానికి ఇది కలపడం మంచిది అంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఇక్కడ కేకాపేట అన్నట్టు కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఏకంగా 151.25 కోట్లు, 9.06 ఎకరాలకు 1,353 కోట్ల రాబడి. డిసెంబర్ 3న మరో 2 ఫ్లాట్ల వేలమంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే కోకాపేట ఏకంగా కేకాపేట అయినట్టు కూడా వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారా మోహన్ గారు?
గతంలో సినిమాలో జోక్ గా కోకాపై ట్యాంక్ టీ అని ఝాన్సీ యాక్షన్ చూసాం మనం. అంటే డబ్బులు అప్పలంగా టక్కున భూముల మగ్గన డబ్బులు వస్తే ఏం చేస్తాను. అట్లాగే ఇది ప్రభుత్వం మేరకు ప్రైవేట్ వాళ్ళు కాదండి. గతంలో 136.5 కోట్ల రూపాయలు ఇదే కోకాపేటలో కేక పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. కానీ ఈ భూములు అమ్మడం అనేది సరైనది కాదంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వము తన అవసరాల కోసం భూములు అమ్ముతుంది ఇప్పుడు. కానీ భూపరిశీలన అని అందరూ పరేషాని అంటున్నారు కదా. గతంలో కేసీఆర్ అమ్మినా తప్పే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్మినా తప్పే అంటున్నారు. ఎందుకంటే ఈ భూములు కనుక ఉంటే రేపు డెవలప్మెంట్ మనకు వస్తాయి కదా. అక్కడ ఇప్పుడు స్థలం కావాలంటే లగిచర్ల రైతుల పోరాటం చేసినాం. అట్లాగే మన పారిశ్రామిక ప్రాంతాలు తరలించాలంటే బయట ఇప్పుడు సేకరణ చేయాల్సి ఉంది. మరి ఈ డబ్బులని కనీసం ఇక్కడ అమ్ముకున్నారు. చాలా వరకు రైతులు ఏం చేస్తారమ్మా, విలువ వచ్చిన భూమిని అమ్ముకొని దూరంగా పోయి 10 ఎకరాలు కొనుక్కుంటారు కదా. ఇక్కడ ఎకరం అమ్మినా అనుకోండి, 10 ఎకరాలు వస్తే ఇక్కడ కొనుక్కుంటారు. 4 ఎకరాలు వచ్చినా, 2 ఎకరాలు వచ్చినా కొనుక్కుంటారు. మరి వీళ్ళు చేసే పని ఏంటంట, ఇందిరమ్మ చీరలకు ఇతర సంక్షేమ పథకాలు పెడతారు. దీనికోసం ఈ భూములు అమ్మితే మరి రేపొద్దున గతంలో జాగీరదారులు పెద్ద పెద్ద భూస్వాములు చేసిన పని ఇదే కదా. తినడానికి కూర్చోవడానికి గతంలో నవాబులు చేసిన పని అదే. తిని కూర్చుంటే ఇట్లా ఉంటది. కనుక దీన్ని పెట్టుబడిగా పెడితే బాగుంటది అంటాను. ఈ డబ్బుల్ని స్పష్టంగా ఇప్పుడు ఎకరం అమ్మినాం. ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 10 ఎకరాలు కొనండి, నష్టమైంది. మంచి మార్కెట్ రేట్ కొనండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆసుపత్రి పెట్టడానికో, ఒక విద్యాలయం కట్టడానికో రేపు అభివృద్ధికి మనకు వస్తాయి. కానీ ఈ డబ్బులు మాత్రం పప్పు పుట్టాలకు, పప్పు బేలాలకు పంచి పెడితే మరి వచ్చే భవిష్యత్తులో అసలు భూమి లేకుండా ఉంటాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అమ్ముకుంటే సంతోషం అనిపిస్తుంది వీళ్ళకి, కానీ అమ్ముకున్నాడు ఎప్పుడు గొప్పోడు కాదు, కొనుక్కున్నాడు గొప్పోడు అవుతాడు. అమ్ముకున్నాడు ఎప్పుడు నష్టపోయేవాడు అవుతాడు. కనుక ఇంత విలువైన భూమిని అమ్మేటప్పుడు ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే దేనికోసం ఖర్చు పెడుతున్నాం. అప్పు చేసి పప్పు కూడా తిందామా, లేకుంటే భూములు అమ్ముకొని ఇవాళ వెళదీద్దామా, లేక భవిష్యత్ తరాలకు పెట్టుబడి పెడదామా అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ కు గాంధీ శీకుల భూముల నుంచి మొదలుకొని మిగతా అన్ని నగరాలకు లేని అడ్వాంటేజ్ మనకున్నది. ఇవాళ చెన్నై, కలకత్తా మనకు, అట్లాగే ముంబైకి 3 దిక్కులు సముద్రం ఉన్నది కదా, అవి పెరగవు. ఢిల్లీ లాంటిది ఎటు పడితే అటు పెట్టినా కూడా ఇవాళ కాలుష్య బారిన పడ్డది. అది మన బెంగళూరు ఏమో ట్రాఫిక్ సమస్య. హైదరాబాద్ కి ఈ 4 లేవు కదా. ఈ 4 నగరాలకు ఉన్న అడ్వాంటేజ్ మన డిసడ్వాంటేజ్ మనకు లేవు, 5 నగరాలకు ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే దీన్ని అందుబాటులో ఉన్న భూములను అమ్మకడం కాకుండా ఒకళ్ళు అమ్మితే కూడా దానికి తగ్గట్టుగా బయట ప్రభుత్వ భూములు ఇది సంపాదించాం, ఇది అమ్మినాం, ఇది సంపాదించినాం అని చూపెడితే భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా ఉంటది. ఇవన్నీ ప్రభుత్వ భూములు మనవి. అంటే ఆనాడు ఇప్పటి నుంచో గవర్నమెంట్ భూములు ఉన్నాయి కనుక సాధ్యమైంది. కానీ రేపు లంగ్ స్పేస్ పోతుంది కదా ఇట్లా చేస్తుంటే. గతంలో బ్రహ్మానంద రెడ్డి పార్కు, వెంకటరావు నగర్ పార్కు, వెంగళరావు పార్కు, దాంతో పాటు ఇప్పుడు మనకు దూలపల్లి పెద్ద అడవి, ఇవన్నీ కూడా సంపదకి మిగిలి. కళ్ళకోయలో ఇవాళ ఆక్సిజన్ పార్క్ ఉన్నాయి. రేపు అట్లాగే నారపల్లి దగ్గర ఒక మంచి ఆక్సిజన్ పార్క్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది, అమ్ముకోకపోవడం సాధ్యమైంది. గత ప్రభుత్వాలు దాన్ని దాచిపెట్టి ఓ రకం చెప్పాలంటే వాటిని వనాలు పెంచి చేశారు. మరి ఇప్పుడు రేపు లంగ్ స్పేస్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ అన్ని బిల్డింగ్లు అయిపోయి కాంక్రీట్ అరణ్యం అయితే అప్పుడు ఏం కావాలి. కనుక తప్పనిసరి భూములు అమ్మితే భూములు అంతా కొనాలి, లేకపోతే అక్కడి భూములు కొన్ని ఉంచాలి. అప్పుడు భవిష్యత్ అవసరాలకు ఉంటాయి. భవిష్యత్ తరానికి ఏమి మిగిల్చకుండా వచ్చిన పాలకులలో అట్లా ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు అరణ్య రోదన అవుతుంది, రేపు పొద్దున జనారణ్యంగా మిగిలిపోతుంది. ఇంకా కాలుష్యం బారిన పడతాం. అది ఆలోచించకపోతే భవిష్యత్ ప్రణాళిక లేకపోతే నగరం పట్ల అమ్ముతారు, సంతోషపడతారు. ఇప్పుడు డబ్బులు వచ్చినా సంతోషపడుతున్నాం, కానీ డబ్బులు ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఆలోచించాలని ప్రభుత్వానికి వస్తుంది. రైట్. ఇంకా ఈనాడులో ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు అర్థం చేసుకోవాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం. సీఎం రాయలసీమ ఉద్యమ హబ్ ప్రణాళిక బాగుంటుందని కూడా ప్రశంస. ఇక బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసినట్టు కూడా మనకి ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం రామ్మోహన్ గారు. అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? అలాగే ఇక్కడ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం, అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటుంటే ఇక్కడ 2028 నాటికి ఒక స్థాయికి తీసుకొస్తాం. కేంద్ర సహకారంతో ఏపీ దేశానికే వెన్నుముక్క అవుతుంది. అమరావతి రైతులకు మూలధన రాబడి పన్నులపై రాయితీ కొనసాగించాలి. అలాగే పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులతో ఇతర రాష్ట్రాలకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక ఇంకో వార్త ఏంటంటే అమరావతికి ఇదో పెద్ద ఆర్థిక శక్తి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు కూడా ఇక్కడ ఒక మనకు హెడ్లైన్ చూస్తున్నాం రామ్మోహన్ గారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆలస్యమైంది కానీ ఇంకా కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టినట్టు. సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుంది ఏది ఆంధ్రప్రదేశ్ విడిపోయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం చేయాల్సిన పని
ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని శంకుస్థాపన చేస్తున్నాం, ప్రారంభోత్సవం చేయడానికి వారు నిర్మల సీతారామన్ వచ్చారు. ఎప్పుడు చేయాల్సి ఉండేది? 2014లో విడిపోతే 16, 17, 18 ఓ 10 ఏళ్ల క్రితం కాకపోతే 7 ఏళ్ల క్రితం చేయాల్సింది. కానీ ఇప్పుడు చేస్తున్నారు అంటే 10 ఏళ్ళు ఆలస్యమైంది కదా. అందుకని దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు ఆలస్యమైనా సరే మంచి చీకటి కాదు అన్నట్టు ఇప్పటికైనా చేసింది. అట్లానే మొదటి 5 ఏళ్లలో కనుక వాళ్ళు డెవలప్ చేసి ఉంటే ఈ సమస్య ఉండకపోయేది అంటున్నాను. మొదటి 5 ఏళ్లలో కనుక డెవలప్ చేసి ఉంటే ఇటువంటి సమస్య మనకు ఉండకపోయేది అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత చేస్తున్నారు కదా. 2028 కల్లా కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికి కూడా ఇప్పటికే భూములు కేటాయించారు కొంటున్నారు. వాటికి మౌలిక వసతులు కల్పించకపోతే వాళ్ళు భవనాలు ఎట్లా కట్టుకుంటారు? సేమ్ రిజర్వ్ బ్యాంక్ కూడా అంతే. చాలా రోజులు హైదరాబాద్ నుంచి మెయింటైన్ చేసినాం. మొన్న విజయవాడలో రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ తెరిచినాం. దానికి ప్రత్యేక భవనాన్ని వాళ్ళు చేసుకున్నాం కదా. అంటే నిజంగానే ఆనాడు భూములు అప్పచెప్పి ఆనాడు మౌలిక వసతులు కల్పించి మంచినీళ్లు అట్లాగే రోడ్లు ఇవన్నీ కల్పిస్తే వాళ్ళు ఎప్పుడో కట్టుకునే వాళ్ళు కదా. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలకు 47 శాఖలకు అక్కడ భవనాల కోసం భూములు కేటాయించారు అమరావతిలో. అవన్నీ పూర్తి చేయాలి కదా. ఇంకో మాట ఏంటంటే అన్స్టాపబుల్ అంటున్నారు. నిజమే, ఇప్పటికైతే వాళ్ళకు 16,000 ఎకరాలకు భూమి సేకరణ కూడా నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని మీద విమర్శలు వస్తున్నాయి. అంటే రాజధానికి ఎంత భూమి కావాలి? ఇప్పుడు 29,000 మంది రైతుల నుంచి దాదాపు 20-25 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వ భూమి కలుపుకుంటే 40,000 ఎకరాల దాకా అందుబాటులో ఉన్నది. ఒకవేళ రేపు పొద్దున మళ్ళీ 16,000 ఎకరాలు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంది అంటున్నారు. అంటే 1,00,000 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు అని సమస్య. హైదరాబాద్ నిర్మించడం 450 ఏళ్ల క్రితం ఇట్లా చేయలేదు. ఎప్పుడు కూడా అభివృద్ధి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటది. కనుక భూములు అందుబాటులో ఉన్నవాడిని రక్షించుకోవడం చేయడం కానీ ఇవాళ కొత్తగా 1,00,000 ఎకరాలు ఉంటేనే రాజధాని అనే సమస్య కాదు. రాజధాని కేంద్రీకరణ వల్ల కూడా గతంలో హైదరాబాద్ ఏ కేంద్రీకరణ జరిగిందో అదే జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నష్టపోతామట. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పెరుగుతాయి. రాజధానుల మధ్య కూడా విద్వేషాలు పెరుగుతాయి. తెలంగాణ ఉద్యమానికి కారణం ఏమిటి? ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమ నష్టపోయి రాయలసీమ మాకేం వచ్చిందని వాళ్ళు అనుకుంటే, ఉత్తరాంధ్ర నష్టపోయి వాళ్ళే అనుకుంటే కష్టం. అట్లానే రాజధాని వికేంద్రీకరణ అంటే 3 రాజధానుల సిద్ధాంతం తప్పు. కానీ ఇదే అమరావతిని మొత్తం డెవలప్ చేస్తామంటే అది కూడా తప్పే. రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నారని చెప్పి, కొందరి భాగస్వామ్యం కోసమే, కొందరికి లాభం చేయడానికి చేస్తున్నారని విమర్శ ఉంది. ఆ విమర్శను ఎదుర్కోవాలంటే కొంచెం ఆలోచన చేయాలంట. దగ్గర కేంద్రీకృతం అయితే అది కష్టం. రాజధాని ఉండాలి. ప్రపంచంలో ఏ రాజధాని కూడా మనకు అమెరికా 50 రాష్ట్రాలు ఉంటే రాష్ట్రాల రాజధాని మనకు సరిగ్గా పేర్లు కూడా తెలవవు. ప్రముఖ నగరాలు రాజధానికి లేవు. కనుక అట్లా చూసుకుంటే అమరావతిని బాగా హైప్ క్రియేట్ చేసి 1,00,000 ఎకరాలు లక్ష్యం పెట్టుకొని రైతులు వైకుంఠపురం నుంచి మొదలు పెడితే నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. 7 గ్రామాలు పరిధిలోకి తీసుకొస్తున్నారు. అట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే అమరావతిని ఒక జిల్లాగా చేయమని నేను మొదటి నుంచి కోరుతున్నాను. నిన్నగాక మొన్ననే మనకు నోటిఫికేషన్ వచ్చింది. 3 కొత్త జిల్లాలు మదనపల్లి, మార్కాపురం అట్లాగే పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు నేను మొదటి నుంచి అంటుంది 30 జిల్లాలు కానివ్వండి, అమరావతిని ఒక జిల్లాకు చేస్తే అప్పుడు దానికి ఒక కలెక్టర్ ఉంటాడు. సిఆర్డిఏ పరిధి అంతా ఒక దగ్గర ఉంటది. అప్పుడు పాలనా సౌలభ్యం కూడా అవుతుంది. కొంత గుంటూరులో, కొంత మన కృష్ణా జిల్లాలో ఉండడం సరైనది కాదు. రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక సమగ్రమైన అభివృద్ధి కావాలంటే ఒక జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్నారు ఆయన 29 గ్రామాలు సరిపోవు, ఇంకా కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిన్ననే 7 గ్రామాలు, వైకుంఠపురం అద్భుతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, మెట్ల మీద చాలా బాగుంటది. అవన్నీ కలుపుకొని అమరావతి దాకా రేపు ఇంకా 10 గ్రామాలు 12 గ్రామాలు తీసుకుంటాం అంటున్నారు. కానీ ఈ భూమి ఎక్కువ సేకరించడం వల్ల మాత్రం నష్టం జరుగుతుంది, రైతులు నష్టపోతారని. కాకపోతే ఒక్క మాట ఏంటంటే ఇది పరిహారం ఇచ్చేది కాదు. కనుక ల్యాండ్ పూలింగ్ లో రైతులు అంగీకరిస్తే మనకు అభ్యంతరం లేదు. కాదు, రైతులను బాధ పెట్టి తీసుకుంటే మాత్రం వాళ్ళ ఉసురు తగ్గుతుంది, మంచిది కాదు. రైతులను ఎప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు. కనుక రైతులు సంతోషంగా ఇస్తే వేరు, కానీ రైతులను బాధ పెట్టి తీసుకుంటే కష్టం. ఇప్పుడు అమరావతి రైతులు కొన్నిసార్లు అనుభవానికి వచ్చింది, అప్పుడు వ్యతిరేకించారు. ఎప్పుడైతే అమరావతి శ్మశానంగా మారుతుందని శాపాలు పెట్టారు కొందరు, అది పనికి రాకుండా చేశారు. అప్పటి నుంచి ఏమైంది, మేము నష్టపోయినాము, మళ్ళీ మంచి దానికోసం ఇచ్చినామని చెప్పి మళ్ళీ ఉద్యమించారు. అమరావతి రైతుల కళ నెరవేరే అవకాశం ఉన్నది. ఇప్పటికే కవులుగా చూస్తున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళకి ప్లాట్లు కేటాయిస్తే మంచిది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళని చూసే వేరే వాళ్ళు ఇస్తారు కదా. కనుక వీళ్ళు ఇవ్వాలంటే భూములు తప్పక ఎవరి రైతులకు ప్లాటు అంటే ఎకరం పోతే 1,000-1,200 గదాలు ఇస్తున్నారు. అభివృద్ధి చేసింది, ₹1 పరిహారం ఇచ్చేయలేదు. ఆ 1,000-1,200 గదాలు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అమ్ముకుంటారా, ఉంచుకుంటారా, డెవలప్మెంట్కి ఇస్తారా, చేస్తారు. కానీ ఇప్పుడు లేకపోతే ఇట్లాగే ప్లాట్లు మిగిలిపోయి రోడ్లు సరిగ్గా వేయకపోతే మరొకసారి వర్షాకాలంలో ముప్పు గురైంది కదా మొత్తం అంతా, అట్లా జరిగే పరిస్థితి ఉంది. ఈ మౌలిక వసతులు కల్పించడంతో పాటు మిగతా 7 గ్రామాలు తీసుకునేటప్పుడు కూడా మొదటి 29 గ్రామాల వాళ్ళకి మనం ఏం చేశామో నిరూపించి చూపిస్తేనే సరైందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.